సూపర్ మ్యాన్ ఫిల్మ్ అయితే వెళ్ళొచ్చాను. ఇంకా చెప్పాలంటే బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఎవరని అదే చెప్పాలి. ఎందుకంటే ఏదైతే విజువల్స్ అయితే ఉన్నాయో, విఎఫ్ఎక్స్ ఉన్నాయో, కంప్లీట్ అవుట్ స్టాండింగ్ అదే ఉంది. ఏదైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అయితే స్టోరీ యావరేజ్గా అలా ఫీల్ అవుతుంది, కానీ కంప్లీట్ బిగినింగ్ టు రైట్ టు ద ఎండ్ ఏదో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది కదా, ఎక్కడ ల్యాగ్ అనిపించదు. నార్మల్ కొన్ని ఫిలిమ్స్ కొంత ల్యాగ్ ఇట్లా అనిపిస్తుంది, కానీ ఈ ఫిల్మ్లో ఏం ల్యాగ్ కూడా అనిపించలే నాకైతే. అది షాకింగ్, ఏదైతే కొంచెం న్యూగా అనిపించింది కూడా నాకైతే. ఇది ఫిలిం ఏదో ఓవరాల్ బాగుంది కూడా, చాలా బాగుంది ఫిలిం. సో అయితే విజువల్స్ అయితే నేను చెప్పినట్టు అదే బిగ్గెస్ట్ హైలైట్. స్టార్టింగ్ ఎండింగ్ అయితే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అలా ఉంటుంది కదా, అట్లా ఉంటుంది. యాక్షన్ సీన్స్, ఇంకా బీజం కూడా హైలైట్. ఒక మెయిన్ బీజం ఉంటుంది సూపర్ మ్యాన్ ఫిలింలో, అది ఉంటుంది ఇంకా. అంటే సో ఒక రామాయణ టీజర్ కూడా వేసాడు ఫిలిం స్టార్ట్ అయ్యే ముందు. ఇంకా గూస్ బంప్స్ అంతే యాక్చువల్లీ. ఆ ఫిలింలో ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్. ఆ బీజంకి మొత్తం హైప్ క్రియేట్ చేసినట్టే. సో ఫిల్మ్కి ఇచ్చే రేటింగ్ అయితే నేను 4 stars out of 5. విజువల్స్కి ఇచ్చేది నేను 5 out of 5 stars. సో ఒక బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒక ఐమాక్స్ లెవెల్లో ఈ ఫిలిం సూట్స్ ఫర్ దట్ వన్ ఓన్లీ. సో ఇదే, బాయ్.